అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. పెళ్లిలో ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు? ఎవరైనా సరే ఒక దానం నిర్వహించాలనుకుంటే వారే ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయాలి. ఆడపిల్ల కన్యాదానం చేస్తున్నాడు కాబట్టి ఆ వేదిక ఆయనది కనుక ఆ వేదికపై అధికారం ఆ రోజు ఆయనదని శాస్త్రం చెబుతుంది. కన్యాదాత తండ్రి దానం ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చిన వాళ్ళు మగపిల్లవాడు, అతని తల్లిదండ్రులు. మీ పిల్లవాడిని వంశోద్ధారకుడనే మీరు భావించవచ్చు, కానీ వంశాన్ని నిలబెట్టడానికి వాడు గర్భం దాల్చలేడు. మరి వాడు వంశోద్ధారకుడు లేదా వంశాన్ని నిలబెట్టేవాడు ఎలా అయ్యాడు? ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న మీ కొడుకుకి ఆయన తన కుమార్తెనే దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మరి వరుని తల్లిదండ్రులు కన్యాదాత ఔదార్యానికి తల వంచాలిగా. కాబట్టి ఇప్పుడు దానం పుచ్చుకోవడానికి వచ్చిన వారికి కన్యాదాత మీద పడి అరవడానికి, విసుక్కోవడానికి అధికారం ఎక్కడిది? దానం ఇస్తున్న వాడిని ఇంకా ఇంకా కట్నాలు, కానుకలు, లాంఛనాలు అవి ఇవి అడగవచ్చు అని ఎవరు చెప్పారు నీకు? దానం పుచ్చుకునేవాడికి అది కావాలి, ఇది కావాలి అని అడిగే అధికారం ఉందా? కన్యాదాత ఏది ఇస్తే దానిని కళ్ళకద్దుకొని పుచ్చుకోవడమే. వరిని ఇంటికి 20 ఏళ్ల పాటు ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న లక్ష్మిని పంపిస్తున్నారు. అంతకన్నా ఇంకేం కావాలి? సీతారాములలా ఉండండి అని వధూవరులను ఆశీర్వదించి వేయడం కాదు. నిజంగా సీతారామ కళ్యాణ ఘట్టం చదివితే మగ పెళ్లి వాళ్ళు ఎంత హద్దులలో ఉండి ప్రవర్తించాలో తెలుస్తుంది. జనక మహారాజు దశరథ మహారాజుని అడుగుతారు, మీకు మా కుమార్తెను మీ ఇంటి కోడలుగా చేసుకోవడం అంగీకారమేనా అని. అప్పుడు దశరథ మహారాజు ఏమంటారో తెలుసా? అయ్యా, ఇచ్చేవాడు ఉంటేనే కదా పుచ్చుకునేవాడు ఉండేది అని. దశరథుడు ఎన్నో యజ్ఞయాగాదులను జరిపించిన మహారాజు. తన కుమారుడైన రామచంద్ర ఎంతో పరాక్రమవంతుడు, ఎంతో గుణవంతుడు అయినా దాత అయిన జనకునితో మాట్లాడేటప్పుడు తన మర్యాదలో, తన హద్దులో తాను ఉన్నాడు. అసలు వివాహ నిశ్చితార్థంలో తాంబూలాల కార్యక్రమం అంతా అయిపోయాక ఇరు వర్గాల వారు కూర్చొని సీతారామ కళ్యాణ సర్గ చదవాలి. ఎంత అందంగా అవుతాయో ఆ ఇంట్లో పెళ్లిళ్ళు. అసలు ఇక ఇంటి మర్యాద ఏమిటో వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసే రోజున తెలిసిపోతుంది. తన కూతురి పెళ్లి వైభవంగా జరిపించాలి అని కన్యాదాతకు తెలియదా? పెళ్లి బాగా గొప్పగా జరిపించండి అని మగ పెళ్లి వారు ప్రత్యేకంగా చెప్పాలా? కన్యాదాత తనకి ఉన్న దాంట్లో వేదికను ఏర్పాటు చేసి మీకు కన్యాదానం చేస్తాడు. దానం పుచ్చుకోవడానికి వచ్చిన వానికి ఏర్పాట్లు ఎలా చేయాలో చెప్పడానికి అధికారం ఉండదు. కట్నాలు, ఎదురు కట్నాలు, పెళ్లి, వాళ్ళ అరుపులు, కేకలు, అత్తవారి చివాట్లు, ఆడపడుచుల దబాయింపులు ఇలాంటివి సనాతన ధర్మానికి తెలియదు. సర్వే జన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.